సార్ నెక్స్ట్ ఆర్టీసీలో మీరు ఆర్టీసీ లాభాల బాటలు పట్టించుకొచ్చారు. ఇంకొక కార్యక్రమం కూడా మీరు చెప్పారు. బట్ సైబరాబాద్ లిమిట్స్లో అభయ అని ఒక అమ్మాయి మీద అత్యాచారం అది ఢిల్లీలో జరిగిన హైటెక్ సిటీలో అమ్మాయిలందరికీ ఒక ప్రత్యేకంగా బస్సులు కూడా మీరే స్టార్ట్ చేశారు. ఇప్పుడు దానివల్ల ఇదే చెప్పాను ఇంతకుముందు, ప్రజా అవసరాలు, తర్వాత సామాజిక అవసరాలు, కమర్షియల్ ఆర్గనైజేషన్, ఈ మూడింటిని రికన్సైల్ చేసుకుని వెళ్ళాలి ఆర్టీసీ. అదే చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకు హైటెక్ సిటీ లేకపోతే గచ్చిబౌలి విస్తృతంగా పెరిగింది. ఐటీలో వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. బస్ సర్వీసెస్ అంతవరకు ఎక్కువగా ఎక్స్టెండ్ కాలేదు. ఆ టైంలో ఎక్స్టెండ్ చేసాం. ఎందుకంటే అది అక్కడ ట్రాఫిక్ను ఈజ్ చేస్తుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళడం వల్ల మీకు సేఫ్టీ కూడా పెరుగుతుంది అమ్మాయిలకు. క్యాబ్స్లో మేము దీంట్లో ఉన్నప్పుడు ఒకటి చెప్పేవాళ్ళం, క్యాబ్స్కు అమ్మాయిలను ఎక్కించుకొని తెచ్చేటప్పుడు లాస్ట్ పికప్ ఫస్ట్ డ్రాప్ ప్రిన్సిపల్ వాళ్ళ వర్క్ ప్లేస్లో. అయినప్పటికీ కూడా చెప్పలేము. ఒకసారి క్యాబ్లో ఇద్దరు ముగ్గురు ఉంటారు, డ్రైవర్ ఇంకొక అసిస్టెంట్ ముందు కూర్చున్నట్టు ఏం జరుగుతుంది. ఆర్టీసీ బస్సెస్లో మీకు ఇది లేదు, సేఫ్టీ అనేది ఉంటుంది మహిళలకు. కాబట్టి ఆ సేఫ్టీ ఆస్పెక్ట్ వాళ్ళకు ఎక్స్టెండ్ చేయాలి. తర్వాత చీప్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఎక్స్టెండ్ చేయాలనే ఉద్దేశంతో దాదాపు 250 బస్సెస్ ఇంట్రడ్యూస్ చేస్తాం అప్పుడు ఐటీ కారిడార్లో. ఇప్పుడు ఇంకా పెరిగిండొచ్చు. కానీ ఆర్టీసీలో మీరు డెవలప్మెంట్ తీసుకొచ్చారు, నష్టాలను దాన్ని కొంత తగ్గించారు. కానీ ఆర్టీసీలోని సిబ్బంది మంచి వాళ్ళు మీరు అంటున్నారు. కానీ పబ్లిక్లో మాత్రం కండక్టర్స్ పట్ల, డ్రైవర్ పట్ల కొంచెం వ్యతిరేకత కనిపిస్తుంది. ఎందువల్ల కొంతమంది ఉన్నారు. అందుకే రెగ్యులర్గా పబ్లిక్ ఏమనుకుంటున్నారు అన్న దాంతో వీళ్ళకి ఎక్స్పోజర్, రీట్రైనింగ్ ఇవి కూడా జరుగుతుంది. మేము 2-3 మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టాం. 2 డే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ ఆల్, క్లీనర్ నుంచి ఎండీ వరకు 130,000 మంది కూర్చున్నాం. దాంట్లో ముందడుగు అనే కార్యక్రమం. దాంట్లో ఈ పబ్లిక్ రిలేషన్స్, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా విస్తృతంగా వీడియోగ్రాఫ్ చేసి వాళ్ళకి చూపించాం. రియల్ లైఫ్ సిచ్యువేషన్స్, వీళ్ళు ఎక్కడ దురుసుగా ప్రవర్తిస్తున్నారు అవి కూడా క్యాప్చర్ చేసాము. తర్వాత కొన్ని ఆర్గ్యుమెంట్స్ జరుగుతుంటాయి. డ్రైవర్కు ప్యాసింజర్ మధ్యలో జరిగినవి ఉన్నాయి, ఈ డ్రైవర్కు ఇంకా వేరే బయట బళ్ళ డ్రైవర్స్కు జరిగినవి ఉన్నాయి, మెయిన్గా కండక్టర్కు ప్యాసింజర్ జరిగినవి కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా చూసి ఇది అవసరమా, ఇట్లా మాట్లాడాల్సిన అవసరం ఉందని. దాని తర్వాత మేము వీ కెప్ట్ ఏ అవుట్ సైడ్ ఏజెన్సీ టు మానిటర్ అండ్ టెల్ అస్. ఐఎస్బీని అడిగాము. ఇటువంటి ఏజెన్సీస్తో దాన్ని స్టడీ చేయించాం. మళ్ళీ ప్రవర్తనలో మార్పు వచ్చిందా లేదా అన్నది. మార్పు అంటూ వచ్చింది, పూర్తిగా వచ్చిందని చెప్పలేము, కానీ మార్పు రావడం అయితే మొదలైంది. సో ఇది కంటిన్యూస్గా జరుగుతూ ఉండాలి, కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూ ఉంటే. ఇంకొక విషయంలో సార్, మామూలు జనరల్గా ఎవరైనా రోడ్ యాక్సిడెంట్ చేస్తే 304A అంటే 337 అంటే స్టేషన్ బెయిలబుల్, 304A అంటే ఇమీడియట్గా రిమైండ్ చేస్తాను. కానీ ఆర్టీసీ డ్రైవర్ 304Aలో స్టేషన్ బెయిల్ ఇవ్వడం అంట కొంతమంది అప్పుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండూ ఉన్నాయి. ఆర్టీసీకి సంబంధించినంత వరకు నేను చూసింది, వాళ్ళ వల్ల, ఆ డ్రైవర్ల వల్ల యాక్సిడెంట్స్ అవుతున్నాయి. కొన్నిసార్లు వాళ్ళు బాధ్యులు కాకపోయినా వాళ్ళు బాధ్యులుగా పెట్టే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే మన ట్రాఫిక్లో మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఒక మోటార్ సైకిల్కు బస్కు యాక్సిడెంట్ జరిగిందంటే బస్ అందే తప్పు అంటారు. నేను ఐ కెన్ టెల్ యూ, ఆ రోజుల్లో చూసాం గుంటూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. గుంటూరు అవుట్స్కట్స్లో ఒక అమ్మాయి ఇద్దరు మోటార్ సైకిల్లో వచ్చారు, యాక్సిడెంట్ జరిగింది, చనిపోయారు. ఇద్దరు చనిపోయారు స్పాట్లో. ఇమ్మీడియట్లీ డ్రైవర్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేసి పంపించేశారు. ఎంతైంది పోస్ట్ మార్టం చేసేటప్పుడు పాకెట్లో ఒక లెటర్ దొరికింది, సూసైడ్ చేసి. డ్రైవర్ కూడా రాశాడు, డ్రైవర్ అన్నా నన్ను క్షమించు, మేమిద్దరం కూడా కొన్ని కారణాల వల్ల సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాం, నీ బస్సును మేము సెలెక్ట్ చేసుకొని చేస్తున్నాం, దానికి ఏం చేస్తాం. ఇంకొకసారి ఇక్కడ జరిగింది, మన అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆపోజిట్ ఓపెనింగ్ ఉంటుంది కదా, అక్కడ మదనపల్లి నుంచి ఒక బస్సు ఒకటి వస్తుంది, మన ఆర్టీసీ బస్సు. వచ్చేటప్పుడు ఒక రాంగ్ వేలో మారుతి కారులో ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు, ఒక అమ్మాయి. యాక్సిడెంట్ అయి 4 చనిపోయారు, స్పాట్ డెత్. వచ్చింది రాంగ్ వేలో వాళ్ళు వచ్చారు. పోస్ట్ మార్టంలో అప్పుడు ఏమైంది, 4 చచ్చిపోయారు, ఆర్టీసీ బస్ కింద అన్నారు. డ్రైవర్ని తీసుకెళ్ళి బస్సు అంతా పగలబెట్టారు, డ్రైవర్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. అప్పుడు నేను ఇప్పుడే వెంకట్రావు అని ఎస్పీ విజిలెన్స్ ఉన్నాడు ఆర్టీసీలో, ఆయన పంపించాను స్పాట్కు. అక్కడ జరిగింది ఏంటంటే, ముగ్గురు ఎవరు ఫుల్లీ డ్రంక్, పోస్ట్ మార్టంలో వచ్చింది. ఆ అమ్మాయి ఎవరో తెలియదు, అమ్మాయి క్లెయిమ్ చేయడానికి కూడా ఎవరు రాలేదు. దాని తర్వాత కార్లో కనీసం 8 బాటిల్స్ ఉన్నాయి, ఇంకా అది కాకుండా ఇవి ఉన్నాయి.
సో నేను ఒకటే ఒకటి చెప్పాను ఇప్పుడు, సరే మీరు కేసు పెడుతున్నారు చేస్తున్నారు, అప్పుడు సిపి సంబడి వాజ్ దేర్, ఆనంద్ వాజ్ దేర్, ఐ టాక్ టు హిమ్ పర్సనలీ అండ్ టోల్డ్ హిమ్, మీ ఫ్యాక్చువల్గా ఏదైతే ఉందో అది పెట్టండి, మీరు పెట్టండి, మిటిగేటింగ్ సర్కమ్స్టాన్సెస్, ఈయన తప్పు కూడా ఉండొచ్చు, కాంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ ఉండొచ్చు, మొత్తం డ్రైవర్ పైన పెట్టొద్దండి. ఇవన్నీ కూడా మీరు రాంగ్ వే వైలేట్ చేసి రావడం, తాగి ఉండడం, మరి ఏ పరిస్థితుల్లో వచ్చారు, అమ్మాయి ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా యూ విల్ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ ఇన్వెస్టిగేషన్. సో ఎక్కడైతే ఆర్టీసీ డ్రైవర్స్ తప్పు చేశారో మేము నిర్దాక్షిణ్యంగా శిక్షించాం, వాళ్ళని ఉద్యోగాలను తీసేసాం, డిస్మిస్ చేసాం. రెండు చెప్పు, నిర్లక్ష్యం వల్ల యాక్సిడెంట్ చేసే డ్రైవర్ను, యాక్సిడెంట్ చేసే డ్రైవర్ను, ఆర్టీసీ ఒక పైసా ముట్టుకునే కండక్టర్ను ఎప్పుడూ క్షమించాం, ఉద్యోగం తీసేస్తాం. అదే మేము ఇమ్మీడియట్గా దాన్ని వెరిఫై చేస్తాం. యాక్సిడెంట్ జరిగినప్పుడు లేదు మీ తప్పు లేదు అని దాన్ని తేలితే విల్ స్టాండ్ బై యూ. పోలీస్ స్టేషన్ కూడా డిపో మేనేజర్ వస్తాడు, కూర్చుంటాడు, మీ బెయిల్ తీసుకొస్తాడు, అంత చేస్తాడు. బట్ మీ తప్పు అయితే మాత్రం అప్పుడు కూడా వెంటుంటాం, బట్ లెట్ పోలీస్ టేక్ వాట్ ఎవర్ యాక్షన్ ఇట్ హ్యాస్ టు టేక్. ఇలా ఆ రోజుల్లో 8 జోన్స్ ఉంటాయి, 8 జోన్స్లో 8 మంది రిటైర్డ్ డిఎస్పీస్ని పెట్టి వాళ్ళ ద్వారా 2 చేయించాము. అంటే మాకు కావాల్సింది సేఫ్టీ స్టాండర్డ్ అది కూడా చూస్తూ వెళ్ళాము. సేఫ్టీ స్టాండర్డ్ పెరిగింది, ఎందుకంటే ఒక యాక్సిడెంట్ అయిందంటే దాని ప్రభావం ఆర్టీసీ పైన కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. ఇవ్వాల్సిన కాంపన్సేషన్, బస్సు డ్యామేజ్ అవుతుంది, బస్సు ఆగిపోతుంది, ఇంకో బస్సు మేము దానికి అరేంజ్ చేయాలి, ప్యాసింజర్స్లో చెడ్డ పేరు వస్తుంది, రకరకాల ఇష్యూస్ వస్తాయి. కాబట్టి వీ ట్రైడ్ వెరీ హార్డ్ టు రెడ్యూస్ ది నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్. జరిగింది 25 to 30% రేట్ ఆఫ్ యాక్సిడెంట్ తగ్గాయి. అండ్ ట్రాఫిక్ పోలీసును రెగ్యులర్గా పిలిచేవాళ్ళు, మీరు డిపోస్కి వెళ్ళండి, కూర్చొని మాట్లాడండి, డ్రైవర్స్ని అడ్రస్ చేయండి, మీరు ఫీల్డ్లో ఏం అబ్జర్వ్ చేస్తున్నారో ఆ విషయాలు చెప్పండి వాళ్ళకి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch